ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మనం సాఫ్ట్ స్కిల్స్, మృదు నైపుణ్యాలు అనే దాని మీద ఓ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవి మృదు నైపుణ్యాలు అంటే బాల్యం నుంచి చివరి వరకు కూడా ప్రతి దశలో కూడా మీకు ఉపయోగపడేటటువంటి మృదు నైపుణ్యాల కింద మాట్లాడటం, నేర్చుకోవటం ముఖ్యమైనది అని చెప్పడం అన్నమాట. మీకు ఇతరులతో కోపం రాకుండా ఎప్పుడు ఎలా మాట్లాడాలనో తెలియటమే ఒక సాఫ్ట్ స్కిల్ అన్నమాట. ఇది కనుక మీకు చేత అయితే మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ దాన్ని ఉపయోగించుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉద్యోగాన్ని గురించి కానీ, విద్యలో ముందుకెళ్ళటానికి కానీ ఉపయోగపెట్టుకోవటానికి మొట్టమొదటిది సాఫ్ట్ స్కిల్స్ అవసరం. దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుందాం. ఇది నువ్వు చాలా మేధావి, నీ క్లాసులో ఫస్ట్ మార్క్ వస్తుంది ఎప్పుడు. అయినప్పటికీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్టు గురించి కానీ ఇంకేదైనా వివరాలు కానీ చెప్పాలంటే చెప్పలేకపోతే నీకు ఉండవలసినంత నైపుణ్యాలు లేవు అని అర్థం అన్నమాట. కాబట్టి నీకు ఎంత విజ్ఞానం ఉంది, ఎన్ని విషయాలు తెలుసు అనే కాకుండా దాన్ని ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దీన్ని. ఇది చెప్పడానికి కేవలంగా భాషే కాకుండా ఆ భాష చెప్పే విధానం కూడా మన శరీరం ఎట్లా అనుకూలంగా ఉండాలి. క్లాసులో పిల్లలకి పాఠం చెప్తూ ఉంటే వాళ్ళు ఏకాగ్రత అంతా ఇక్కడ పెట్టి వింటున్నారా, ఎవరైనా కిటికీలో నుంచి పక్కకు చూస్తున్నాడా అని గమనించి ఏ భాష లేకుండా కేవలంగా శారీరక సంజ్ఞతోటే ఆ పిల్లల్ని నియంత్రణ చేస్తాం. అట్లాగే బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఎదుటిగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తాం. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇతరులకు సరిగ్గా చెప్పలేకపోతే ఆ జ్ఞానానికి విలువ ఉండదు. మరి ఎలా వస్తుంది జ్ఞానం పెరగాలంటే? అంటే వినాలి ముందు. ఇతరులు చెప్పేటటువంటి దానిలో సారాంశం ఏంటి, ఇందులో పనికి వచ్చే విషయం ఎంత, మనకి అవసరం రానిది ఎంత అని తెలుసుకొని యాక్టివ్ లిజనింగ్, శ్రద్ధ అక్కడే, మనసంతా ఇక్కడే పెట్టి క్లాసులో పాఠం చెప్తూ ఉంటే మాస్టరు నీ దృష్టి అంతా కూడా ఆయన చెప్పేటటువంటి సామాన్య శాస్త్రం మీద, గణితం మీద, ఆ విషయం మీదనే అక్కడ నిలపాలన్నమాట. వినటం ముఖ్యం. పెన్సిల్, పెన్ అక్కడ ఉంచుకొని ఒక పాయింట్ కనుక వస్తే అది రాసుకోవటం మంచిది. ఎదుటివారు చెప్పే శ్రద్ధగా వింటమే కాకుండా వింటూ ఉండాలి. మంచి శ్రోత మాత్రమే మంచి వక్త అవుతాడు. నీకు వినటం కనుక బాగా తెలిస్తే నువ్వు ముందు ముందు మంచి వక్తవు కూడా అవుతావు. ఒక్కొక్క శ్రోత, ఒక్కొక్క పాఠకుడు చెప్పేటటువంటి దాంట్లో కొన్ని విధానాలు బాగా ఉంటాయి, వాటిని తీసుకో. నువ్వు నీలో వాటిని చెప్పే విధానంలో మార్చుకో. ఆత్మవిశ్వాసం, మాట్లాడేటప్పుడు ధైర్యంగా నుంచోవాలి, సూటిగా మాట్లాడాలి. అటు ఇటు వంగిపోవటం, చొక్కాలు సరి చేసుకోవటం, ఇటువంటి అంటే నీలో ఆత్మవిశ్వాసం లేదు అని గుర్తు అన్నమాట. మాట్లాడేటప్పుడు నేరుగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి, సీరియస్గా చూడక్కర్లా. సూటిగా నీ భావాన్ని అతనికి చెప్పగలుగుతున్నావు. అతని స్పందన ఎలా ఉంది, అతను నేను చెప్పేది వింటున్నాడా లేదా, అర్థమవుతుందా లేదా అనే విధానంగా ఉండాలి. కోపం, విసుగు, నిర్లక్ష్యంగా ఉండటం ఇటువంటివన్నీ కనపడనివ్వకూడదు. ముఖం మీద చిరునవ్వు అలాగే ఉండాలి. మనం మాట్లాడేటటువంటి మాటల్లో కూడా భాషలో ఏదో కొత్తగా ఇంగ్లీష్ పదాలు, చాలా పొడవైన పదాలు వాడటం వల్ల అంత ఉపయోగం ఉండదు. సాధారణంగా అందరికీ అర్థమయ్యే మాటలకే ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట.
వంకర టింకరగా కాకుండా నువ్వు చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా ఇతరి వాళ్ళతో చెప్పగలగాలి. ఒక సామెత ఉందన్నమాట, మాట ఒక ఆయుధం లాంటిది, దాన్ని సరిగ్గా వాడితే మీరు ప్రపంచాన్ని గెలవగలరు అంటారు. ఇంకా కమ్యూనికేషన్ గురించి చూస్తే ఒక ఉదాహరణ చూడొచ్చు మనం. ఇద్దరు వ్యక్తులు బజార్లోకి వెళ్తే డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఉంటే ఒకే వస్తువును అమ్ముతున్నారు. ఒకరు కేవలం వస్తువు ధర చెబుతున్నారు అంతే. రెండవ మనిషి ఆ వస్తువును చూపుతూ దానివల్ల కలిగే లాభాలను చిరునవ్వుతో మర్యాదగా వివరిస్తారు. మనం ఎవరి దగ్గర కొంటాం? రెండో వ్యక్తి దగ్గరే. ఎందుకు? మనం ఏం చెబుతున్నాం అనే దానికంటే ఎలా చెబుతున్నాం అనేది ముఖ్యం అన్నమాట. సమయ పాలన. మనం క్లాసులో పాఠాలు వింటాం, ప్రతిరోజు 5 గంటలు 6 గంటలు 5 పీరియడ్లు వింటూ ఉంటాం. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవాలి. ఒకసారి రెండోసారి చదువుకొని నోట్స్ రాసుకోవాలి. అప్పుడే నీ సమయం సద్వినియోగమై నువ్వు నేర్చుకునేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. నీ మాట తీరు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేలాగా ఉండాలి. సమయపాలన అంటే సమయాన్ని ఖర్చు చేయడమే కాదు, పెట్టుబడిగా పెట్టడం నేర్చుకోవాలి. ఒక వ్యాపారస్తుడు తనకున్నటువంటి డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడంటే దాని నుంచి ఉత్పత్తి లాభం ఎంత వస్తుందనే ఆలోచనతో చేస్తూ ఉంటాడు. అట్లాగే నువ్వు కూడా నీ సమయాన్ని ఎన్ని రోజులు అయిపోయింది అనేది కాదు, ఎంత నోట్స్ కవర్ చేసావు, నీకు అర్థం కాని దాన్ని ఏదైతే తెలుసుకున్నావు అనేది ముఖ్యం. ఒక సామెత చెప్తారనమాట, 80-20 అనే సిద్ధాంతం ఒకటి చెప్తారు. ఏంటంటే మీరు చేసే పనుల్లో 20% పనులు, ఫలితాలు మాత్రం 80% ఫలితాలను ఇస్తాయి. అటువంటి పనుల్ని కొనసాగించండి. అలా కాకుండా నువ్వు 80% పనులు చేసి 20% ఫలితాలు వచ్చినాయి అనుకో, నీ సామర్థ్యం పెంచుకోవాలి. ఇంకా ముందస్తు ప్రణాళిక వేసుకుంటే ఒత్తిడి, టెన్షన్, ఆందోళన అనేది లేకుండా ఉంటుంది. ముందస్తుగా ఆ ప్రణాళికని ప్లానింగ్ వేసుకొని ఉండటం వల్ల ఏకాగ్రత, దృష్టిని ఒకదాని మీదనే మరల్చి ఉండేలాగా చేస్తుంది అన్నమాట. మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇతరులకు సరిగ్గా చెప్పలేకపోతే ఆ జ్ఞానానికి విలువ ఉండదు. ఇది ఇవాళ పాఠం.